హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా! పురాణాల్లో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలని. అవి ఇవేనండి. కల్పం, మన్వంతరం, మహాయుగం. మనం ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే, అసలు ఏ పురాణం ఏ యుగంలో జరిగిందో, ఏ మన్వంతరంలో జరిగిందో చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందండి. సో, అందుకని చెప్పి తెలుసుకోవాలి మనం. ఫస్ట్ మెయిన్ వచ్చేసి మహాయుగం. సత్యయుగం, త్రేతాయుగం, కలియుగం, ద్వాపరయుగం 4 యుగాలు కలిపితే ఒక్క మహాయుగం. మహాయుగాన్ని 4 యుగాలు కలిపితే ఒక్క మహాయుగం అంటారండి. తర్వాతొచ్చేసి మన్వంతరం. ఇలాంటివి 71 మహాయుగాలు అంటే 71 మహాయుగాలు కలిపితే ఒక్క మన్వంతరం అండి. అలాంటి 14 మన్వంతరాలు కలిపితే ఒక్క కల్పమండి. అంతే కాదండి. చాలా యూనివర్సెస్ ఉంటాయండి. అంటే బ్రహ్మాండాలు. సో, ఈ బ్రహ్మాండాలు అన్నిట్లికి డిఫరెంట్ బ్రహ్మలుంటారనమాట. సో, మన మన బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, అలా డిఫరెంట్ బ్రహ్మలుంటారు. సో, ఒక్క బ్రహ్మకి వచ్చేసి కల్పం పగలుతో సమానమండి. అంటే పగలు, రాత్రి కలిపి 2 కల్పాలనమాట. అలాంటి 100 బ్రహ్మ సంవత్సరాలు ఒక బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్ అనమాట. చూస్తే 1 నైట్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు 4.32 బిలియన్ ఇయర్స్ అప్ టు దిస్ కల్ప 1 బ్రహ్మ కాదు, 311 ట్రిలియన్ ఇయర్స్ హ్యూమన్ ఇయర్స్ అనమాట అవి. ఒక బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్ అనమాట. సో, ఇదే కాకుండా నెక్స్ట్ వీడియోలో మనం అసలు సంకల్పంలో ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదండీ! దాంట్లో మనం వాడే కల్పం పేర్లు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.